వరంగల్ ఎస్ఆర్ యూనివర్సిటీ యాజమాన్య నిర్వాహకంతో పలువురు విద్యార్థుల జీవితాలు నాశనమయ్యాయి. సర్టిఫికెట్లు తప్పులు తడకగా ఇవ్వడంతో 60 మందికి పైగా విద్యార్థులు యూనివర్సిటీ ముందు లబోదిబోమంటున్నారు. విద్యార్థులకు గ్రేడింగ్, క్యూఆర్ కోడ్ తప్పుగా ముద్రించారు యూనివర్సిటీ సిబ్బంది. ఫెయిల్ కాకపోతే ఫెయిల్ అయినట్లు మెమో జారీ చేశారు. కొందరికి ప్రొవిజన్ సర్టిఫికెట్లు కూడా జారీ చేసింది యాజమాన్యం. ఎస్ఆర్ యూనివర్సిటీ నిర్వాహకంతో అమృత నోయిడాలో పదుల సంఖ్యలో విద్యార్థులు సీట్లు కోల్పోయి కన్నీరు మున్నీరవుతున్నారు. बीबीए మొత్తం అందరికి తప్పు వచ్చింది. అందరికి తప్పు వచ్చింది. हमें तो ये डॉक्यूमेंट ही नहीं दिए. असल में फर्स्ट ऑफ ऑल ओरिजिनल ऐसे वाला दिए ओरिजिनल इच्छिल अंकल लास्ट टाइम తర్వాత దే కాల్డ్ అండ్ దే టోల్డ్ దేర్ ఆర్ ఫ్యూ చేంజెస్ సో సబ్మిట్ ఇట్ బ్యాక్. నేను ఇవాళ సబ్మిట్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ మండే ఆర్ ట్యూస్డే ఇస్తాను. ఇవన్నీ తప్పులు ఉన్నాయండి. అదే అందుకే సబ్మిట్ చేయమన్నారు. సబ్మిట్ చేయండి. टेक फ्रॉम एसआर पोर्टल रोज विल बी करेक्ट. हां रोज దట్ बीबीए మొత్తం అందరికి తప్పు వచ్చింది. అందరికి తప్పు వచ్చింది. బ్లాక్ చైన్ గురించి పంపించేస్తాను. నేను సాయంత్రం వరకు అప్డేట్ చేస్తాను. బ్లాక్ చైన్ అంటే సాఫ్ట్వేర్ చేంజ్ అంటే లేటే పడుతుంది. ఇది ఇప్పుడు ఇచ్చేస్తాను. తీసుకొని వెళ్ళు. ఇప్పుడు ఇది తీసుకునే వెళ్ళండి. అన్ని తీసుకొని నాకు మొత్తం ఏంటో సెట్. మళ్ళీ నాకు ఏం ప్రాబ్లం రాకుండా టోటల్ 4 సెమిస్టర్లు అది ఇది నాకు ఫ్రెష్గా ఇచ్చేయండి. మొత్తం 6 సెమిస్టర్లు అది నాకు ఈ ప్రొవిజనల్ 3 అవి నాకు మొత్తం క్యూఆర్ కోడ్ అవన్నీ వేస్ట్. బ్లాక్ చైన్ వస్తానండి. ఉందా సార్? బ్లాక్ చైన్ గురించి పంపించేస్తాను. నేను సాయంత్రం వరకు అప్డేట్ చేస్తాను. బ్లాక్ చైన్ అంటే సాఫ్ట్వేర్ చేంజ్ అంటే లేటే పడుతుంది. ఫోన్ చేసి మరి అప్డేట్ చేస్తాను. ఇది ఇప్పుడు ఇచ్చేస్తాను. తీసుకొని వెళ్ళు. ఇప్పుడు ఇది తీసుకునే వెళ్ళండి. అన్ని తీసుకొని నాకు మొత్తం ఏంటో సెట్. మళ్ళీ నాకు ఏం ప్రాబ్లం రాకుండా టోటల్ 4 సెమిస్టర్లు అది ఇది నాకు ఫ్రెష్గా ఇచ్చేయండి. మొత్తం 6 సెమిస్టర్లు అది నాకు ఈ ప్రొవిజనల్ 3 అవి నాకు మొత్తం క్యూఆర్ కోడ్ అవన్నీ వేస్ట్. బ్లాక్ చైన్ వస్తానండి. ఉందా సార్? బ్లాక్ చైన్ గురించి పంపించేస్తాను. నేను సాయంత్రం వరకు అప్డేట్ చేస్తాను. బ్లాక్ చైన్ అంటే సాఫ్ట్వేర్ చేంజ్ అంటే లేటే పడుతుంది. ఫోన్ చేసి మరి అప్డేట్ చేస్తాను. వరంగల్ ఎస్ఆర్ యూనివర్సిటీ యాజమాన్య నిర్వాహకంతో పలువురు విద్యార్థుల జీవితాలు నాశనమయ్యాయి. సర్టిఫికెట్లు తప్పులు తడకగా ఇవ్వడంతో 60 మందికి పైగా విద్యార్థులు యూనివర్సిటీ ముందు లబోదిబోమంటున్నారు. విద్యార్థులకు గ్రేడింగ్, క్యూఆర్ కోడ్ తప్పుగా ముద్రించారు యూనివర్సిటీ సిబ్బంది. ఫెయిల్ కాకముందే ఫెయిల్ అయినట్లు మెమో జారీ చేశారు. కొందరికి ప్రొవిజన్ సర్టిఫికెట్లు కూడా జారీ చేసింది యాజమాన్యం. ఎస్ఆర్ యూనివర్సిటీ నిర్వాహకంతో అమృత నోయిడాలో పదుల సంఖ్యలో విద్యార్థులు సీట్లు కోల్పోయి కన్నీరు మున్నీరవుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ప్రైవేట్ యూనివర్సిటీలలో ఏం జరుగుతుందో అనేది తెటకలం అవుతుంది. మనం ప్రైవేట్ యూనివర్సిటీ చూసుకుంటే ఎస్ఆర్ యూనివర్సిటీలో కొంతమంది విద్యార్థులకు ఏంటంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు మెమోలని రాంగ్ ఇవ్వడంతో వాళ్ళ ప్రొవిజనల్స్ కూడా రాంగ్ ఇచ్చారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళు వేరే యూనివర్సిటీల్లో అప్లై చేసుకోవడంతో వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది రెక్టిఫై కావడం, వాళ్ళు ఎంక్వైరీలో రెక్టిఫై కావడంతో వాళ్ళని డిస్క్వాలిఫై చేశారు. అందులో భాగంగా ఒక వ్యక్తికి కూడా ఇలానే జరిగింది. ఎస్ఆర్ యూనివర్సిటీలో బీబీఏ చదివిన ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఉన్నారు. వారితో అడిగి తెలుసుకుంటాం ఏం జరిగింది, ఏం కథ అనేది. చెప్పండి సార్, అసలు ఏం జరిగింది, మీ దగ్గర ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? సార్, మా అమ్మాయి ఎస్ఆర్ కాలేజీలో బీబీఏ కంప్లీట్ చేసింది. సర్టిఫికేట్ కోసం రావడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్లు ఏవైతున్నాయో దాంట్లో అన్ని సెమిస్టర్ 3rd నుంచి 6th వరకు కూడా అన్ని మిస్టేక్స్, టోటల్ గ్రేడ్ రాంగ్ ఉంది. క్యూఆర్ కోడ్ స్కాన్ కావట్లేదు. దానివల్ల ఏంటంటే మేము వేరే యూనివర్సిటీలో మా యొక్క అప్లికేషన్ అనేది ఎంబీఏకి పోయిన అప్లికేషన్ అనేది రిజెక్ట్ జరిగింది. దాంతో మేము మళ్ళీ యూనివర్సిటీకి రావడం జరిగింది. వాళ్ళు మిస్టేక్ జరిగిందని చెప్పి మళ్ళీ మాకు రెక్టిఫై చేసి ఇవ్వడం జరిగింది.
దీనివల్ల మాకు యూనివర్సిటీలో MBA యూనివర్సిటీలో సీట్ కోల్పోవడం, స్కాలర్షిప్ కోల్పోవడం జరిగింది. ఇది ఒక కాలేజీ పరిస్థితి సార్. అంటే గతంలో ఇదే జరిగిందా, ఇప్పుడు ఈ యొక్క సంవత్సరానికి ఇలా జరిగింది సార్? ఇక అది నాకు తెలియదు. నా వరకు వచ్చినప్పుడు ఈ సంవత్సరం మాత్రం జరిగింది. నాకు కాకుండా ఇంకా మిగతా మంది స్టూడెంట్లకు కూడా ఇట్లా జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. మీరు కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇప్పుడు యూనివర్సిటీ వాళ్ళు ఏమంటున్నారు మీకు? ఇప్పుడు అది తప్పు జరిగిపోయింది, మేము రెక్టిఫై చేసి ఇచ్చేస్తాము అని అంటున్నారు. అది ఇంకా వారం 10 రోజులు పడుతుంది అంటున్నారు. దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ మీకు ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు? దానివల్ల మా యూనివర్సిటీ మాది MBA అది అడ్మిషన్ కోల్పోవడం జరిగింది, మా స్కాలర్షిప్ కోల్పోవడం జరిగింది. ఇంకేం చేస్తాం, ఈ సంవత్సరం ఆ అమ్మాయికి వేస్ట్ అయిపోయింది. దీనివల్ల మాకు MBAతో లాస్ అయిపోయింది. ఒక సంవత్సరం అమ్మాయికి భవిష్యత్తు నాశనం అయిపోయింది. ప్రైవేట్ యూనివర్సిటీలో చదవడం వల్ల ఏంటంటే ఒక అమ్మాయి భవిష్యత్తు కూడా నాశనం అయిపోయింది అంటున్నారు. ఇలాంటి చదివేటప్పుడు ఏంటంటే ఏదైనా రెక్టిఫై ఉంటే యూనివర్సిటీ వాళ్ళే చూసుకోవాలి, కానీ ఇలాంటి ఘటనలు జరగకముందే చూసుకోవాలి. దీనివల్ల ఏంటంటే ఒక అమ్మాయి జీవితం అనేది 1 year వేస్ట్ కావడం, ప్లస్ ఇంకోటి ఏంటంటే యూనివర్సిటీ తప్పడం వల్ల ఇప్పుడు ఏంటంటే ఇంకో యూనివర్సిటీలో సీట్ రాకపోవడం, వాళ్ళ ఇటు స్కాలర్షిప్ కూడా కోల్పోవడం జరిగిందని చెప్తున్నారు. కెమెరామ్యాన్ రాహుల్తో అశోక్, వరంగల్. నాలుగు సెమిస్టర్లు అది ఇది నాకు ఫ్రెష్గా ఇచ్చేయండి. మొత్తం 6 సెమిస్టర్లు అది నాకు ఈ ప్రొవిజనల్ 3 అయినా మొత్తం QR కోడ్ అవన్నీ వేస్ట్. బ్లాక్ చైన్ గురించి పంపించేస్తాను. నేను సాయంత్రం వరకైనా అప్డేట్ చేస్తాను, చిన్నగా చేస్తాను. బ్లాక్ చైన్ అంటే సాఫ్ట్వేర్ చేంజ్ అంటే లేటే పడుతుంది. ఇది ఇప్పుడు ఇచ్చేస్తాను, తీసుకొని వెళ్ళు. ఇప్పుడు ఇది తీసుకొని వెళ్ళండి, అన్నీ తీసుకొని నాకు మొత్తం ఏంటో సెట్. మళ్ళీ నాకు ఏం ప్రాబ్లం రాకుండా టోటల్ 4 సెమిస్టర్లు అది